ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. కర్మ నివారణ నరదృష్టి నివారణ తులాభార కాల భైరవాయ నమో నమః. ఓం దిగంబరాయ విద్మహే గజవాహనాయ ధీమహి తన్నో కపాల కాల భైరవ ప్రచోదయాతు. ఓం ఇంద్రాణి శక్తి దేవ్యై నమోస్తుతే. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాల భైరవ భగవద్బంధువులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు సనాతన ధర్మ సంరక్షకులకు జ్యోతిష్య అభిమానులకు గురువుల యొక్క ఆశీస్సులు అందరిపైన ఉండాలని, అందరికీ శ్రీ కపాల కాళ భైరవ స్వామి ఆశీస్సుల చేత అందరూ నిండు నూరేళ్ల ఆయురారోగ్యాల చేత విద్యార్థులకు విద్య, ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు వ్యాపార ఆకర్షణ, ధనాకర్షణ కలిగి ఎవరికి ఎలాంటి కష్టాలు లేకుండా ఐశ్వర్యాన్ని, ఆనందాన్ని, కష్టపడే తత్వాన్ని ప్రసాదించాలని కాళభైరవ స్వామిని కోరుకుందాం. 16/7/2024 నుండి 31/7/2024 వరకు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని వీక్షింపచేద్దాం. వృషభ రాశిలో కుజుడు మరియు దేవగురు బృహస్పతి సంచార స్థితి, కర్కాటక రాశిలో రవి బుధ సంచార స్థితితో బుధాదిత్య రాజయోగం మరియు శుక్రుడు అక్కడే సంచార స్థితి, కన్యరాశిలో కేతు సంచార స్థితి, కుంభరాశిలో శని భగవానుడు స్వక్షేత్ర వక్ర గమన సంచార స్థితి, మీనరాశిలో రాహు సంచార స్థితిలో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. వీక్షకులకు ప్రేక్షకులకు అందరికీ కూడా తొలి ఏకాదశి పండగ శుభాకాంక్షలు. అలాగనే మనకు ఆషాఢ మాస ప్రారంభము. ఆషాఢం అనగానే హైదరాబాద్ అనగానే ఆషాఢం అని గుర్తొస్తుంది. ఎందుకనగా మనమందరము కూడా ఇంటిని శుద్ధి పెట్టుకొని వేపాకులతో మామిడాకులతో ఇల్లంతా చక్కబెట్టుకొని అమ్మవారికి బోనమెత్తుకొని అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందుతాం. ఎందుకనగా మనకు చర్మ వ్యాధులు కానీ, అంటు వ్యాధులు కానీ, మచూసి లాంటి వ్యాధులు రాకుండా ఉండడం కోసము గ్రామము అంతా, వీధి అంతా, తెలంగాణ రాష్ట్రం అంతా కూడా వేపాకులతో పసుపు నీళ్ళను చల్లడం వలన అంటువ్యాధులు రావు. అలాగనే మన భారతదేశ సాంప్రదాయంలో మన పండగలకు ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైన ప్రత్యేకత ఉంటుంది. బోనం అనగానే మనకు అమ్మవారికి సేవ చేసుకోవడం, ముక్కులు చెల్లించుకోవడం, ఆడపడుచులను పిలుచుకోవడం, వారికి చీరలు సారెలు పెట్టడం, అమ్మవారిని మనమందరము కూడా మన ఇంటి ఆడపడుచుగా భావించడం జరుగుతుంది. పోతురాజులు అందరూ కూడా స్వామివారి యొక్క అమ్మవారి యొక్క సేవలో నిమగ్నమై ఉండడం జరుగుతుంటుంది. కనుక మనమందరం కూడా అమ్మవారి సేవ చేద్దాం, అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందుతాం. మన సనాతన సాంప్రదాయాల్ని భావితరాలకు అందించే మానవ ప్రయత్నం చేద్దాం. అలాగనే దక్షిణాయన ప్రారంభము కనుక మనకు ఉపవాసాలు, యజ్ఞాలు, యాగాలు, క్రతువులు చేసుకునేటువంటి ఆయన కనుక మనమందరము కూడా భక్తితత్వంతో ఉందాం, తల్లిదండ్రులను గౌరవిద్దాం, అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందుదాం. మేషరాశి వారు ఆషాఢమాస పూర్ణిమ బహుళాష్టమి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మేషరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా అశ్విని నక్షత్రంలోని 4 పాదాలు, భరణి నక్షత్రంలోని 4 పాదాలు, కృతికా నక్షత్రంలోని 1 పాదం కలిపితే మేషరాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చు, చే, చో, లా, లీ, లు, లే, లో, ఆ అక్షరాల వారందరూ మేషరాశి జాతకులే. మేషరాశి యొక్క అధిపతి కుజుడు. వీరికి ఈ ఆషాఢ మాసంలో పూర్ణిమ సందర్భంగా అలాగనే అష్టమి సందర్భంగా మనమందరము కూడా కలియుగ కాలంలో కాళభైరవ స్వామి వారికి స్మరణ చేయడం, కాళికామాతను స్మరించడం, అమ్మవారికి బోనాన్ని తీసుకొని వెళ్ళి ప్రసాదం వండి భక్తితత్వంతో ఉండడం వలన గృహంలో సకల అష్ట కష్టాలు తొలగిపోతాయని చెప్పి గమనించగలగాలి. మనకు వీలైనంత వరకు కొబ్బరి చెప్పలో కానీ, గుమ్మడికాయలో కానీ అష్టముఖ అంటే 8 ముఖాలుగా ఒత్తులు పెట్టి తూర్పు, ఆగ్నేయ, దక్షిణ, నైరుతి, వాయువ్య, ఉత్తర ఈశాన్యం వైపు దీపం పెట్టి కూష్మాండ దీపాన్ని పెట్టడం వలన
అమ్మవారి యొక్క ఆశీస్సులు కాలభైరవుడి యొక్క ఆశీస్సులు కలిగి వారు అనుకుంటున్న అన్ని పనుల్లో విజయం వారి సొంతమవుతుందని చెప్పి గమనించాలి. అలాగనే ఇంట్లో ఆగ్నేయములలో కానీ నైరుతిములలో కానీ ఒక గాజు గ్లాసులో దోసెడు ఉప్పును పోసి ఉంచి రాత్రిపూట నీళ్ళలో కలిపి బయట పోసేసేయండి. ఇంట్లో నరదృష్టి యొక్క ప్రభావాలు కూడా తొలగిపోతాయి. అలాగనే ధన వాక్కు కుటుంబ స్థానంలో కుజభగవానుడు సంచారం చేయడం వలన కుజదోష ప్రభావం కారణం వలన దయచేసి ఈ యొక్క మాసంలో అప్పులు ఇవ్వద్దు, అప్పులు తెచ్చుకోవద్దు. ఎందుకనగా ధనపరమైన చిక్కుల కారణం చేత మానవ సంబంధాలు ఆర్థిక సంబంధాలు మనోవేదనకు గురి చేయడం, బంధువులతో మిత్రులతో స్నేహితులతో వివాదం పెరగడం వలన మీ స్థాయి జనాలు తగ్గిస్తూ మీకు మనశ్శాంతి లేని పరిస్థితి కలిగించే అవకాశాలు ఉన్నాయి. కనుక దయచేసి అప్పులపరమైనటువంటి వాటికి వెళ్లకుండా ఉండబడిన ధనంతోనే ప్రణాళికలు రచించుకొని అప్పులు చేయకుండా గొప్పలకు వెళ్లకుండా ఉండగలిగినట్లయితే మీకు మంచి కాలం అని చెప్పి గమనించాలి. అక్కడే గురు సంచార స్థితి ఉండడం వలన విద్యార్థులు స్కూల్లో కానీ కాలేజీలో కానీ యూనివర్సిటీలో చేర్పించడం జరుగుతుంది. చేర్పించిన తర్వాత వాళ్ళకి నచ్చకపోవడమో లేకుంటే కఠిన ఫీజు ఎనికి తెచ్చుకోలేని పరిస్థితిలో సతమతమయ్యే పరిస్థితి ఉంటుంది. కనుక దయచేసి తల్లిదండ్రులు బాగా గుర్తు పెట్టుకోవాల్సిన అంశం ఏమిటంటే పిల్లలకు ఏ రంగం అయితే ఇష్టమో ఆ రంగంలోనే వాళ్ళను ఆ యూనివర్సిటీలో కానీ కాలేజీల్లో కానీ కళాశాలలో కానీ పాఠశాల కానీ పంపించే ప్రయత్నం చేయండి. లేకపోతే పిల్లల యొక్క సమయం మీ యొక్క ధనం రెండూ వృధా అయ్యే అవకాశాలు చాలా అధికంగా ఉంటున్నాయి. అర్ధాష్టమ రవి, అర్ధాష్టమ బుధుడు, అర్ధాష్టమ శుక్రుడు మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ అమావాస్య తిథుల యందున ఇది వర్షాకాలం అవ్వడం వలన దయచేసి చెట్ల కింద ఉండడం కానీ నదిలోకి దూకడం కానీ స్విమ్మింగ్ అని అలాగనే దూర వాయు జల ప్రయాణాలు పెట్టుకోకపోవడం ఉత్తమోత్తం. ప్రమాదాలు పొంచి ఉన్నాయి. కారణం చేత బుధాదిత్య రాజయోగం ఉండడం వలన ప్రభుత్వ ఉద్యోగం ప్రయత్నం చేసేవారికి మంచి కాలమని, ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ప్రమోషన్ వచ్చే అవకాశాలు చాలా అధికంగా ఉన్నాయి. అక్కడే శుక్రుడు ఉన్నాడు కనుక విలువైనటువంటి మీ ఫోన్లు, ల్యాప్టాప్లు, మెయిల్స్, మెసేజ్లు భద్రపరచుకోగలగాలి. లేకుంటే మీ ఓటీపీలు దొంగలించబడి అనేక రకాల ఇబ్బందికి గురయ్యే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. కనుక వ్యయంలో రాహు సంచార స్థితి ఉండడం వలన చిన్న చిన్న మాటలకే మీకు ఇబ్బందిని కలిగించడం, పై అధికారులు, సహా ఉద్యోగస్తులు, కింది స్థాయి ఉద్యోగస్తులు మీరు ఎక్కడ తప్పు చేస్తారా అక్కడ మిమ్మల్ని సమూలంగా పాతిపెట్టేయాలి అని చెప్పి ఎదురు చూస్తున్నారు. కనుక రహస్య చర్చలకు ఇది సరైన సమయం కాదు అని చెప్పి గమనించాలి.